Emma, good morning. స్టార్ట్ చేద్దామా? ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ చేద్దాం. రాయండి. ఫస్ట్ షార్ట్ వేసుకోండి. ఈ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం ఏం చదువుకోవాలి, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంత ఇంపార్టెంట్ చూద్దాం. రాయండి, షార్ట్ వేయండి అమ్మా. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫస్ట్ మౌనిక. $15 మార్క్స్ టు 20 వస్తే అమ్మా ఈజీగా, చాలా చాలా ఈజీ. ఫస్ట్ రాసుకున్నాం. డెఫినేషన్స్ ఉంటాయి 3 మనకి. డెఫినేషన్లో డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంటు, డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంటు, డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ FA, డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ లయబిలిటీ. మనకి 3 ఉంటాయి. ఫస్ట్లో డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ లయబిలిటీ అంటే ఏంటి. వన్స్ డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత విల్ స్టార్ట్ విత్ అకౌంటింగ్. అండ్ మళ్ళీ అకౌంటింగ్ ఫర్ మళ్ళీ దీంట్లో 3: అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్, అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ లయబిలిటీ, అకౌంటింగ్ ఫర్ హైబ్రిడ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ HFI. ఫుల్ ఫామ్ రాసుకోండి మీరు, గుర్తుండదు మళ్ళీ. FA ఓకే, FL ఓకే, HFI అని రాయమాకండి, ఎదుగుతారు మళ్ళీ HA అంటే. అకౌంటింగ్ ఫర్ ఫినాన్షియల్ అసెట్, ఫినాన్షియల్ లయబిలిటీ, హైబ్రిడ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్, ఫైనాన్షియల్ లయబిలిటీ, హైబ్రిడ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా? తర్వాత మళ్ళీ అకౌంటింగే. మనం లీజెస్ చూసాం, మనం మోడిఫికేషన్ అలాగా ఇక్కడ కూడా అంతే. అకౌంటింగ్ ఫర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ మోడిఫికేషన్, ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ ఎర్లీ రిడమ్షన్, ఎర్లీ పేమెంట్. అకౌంటింగ్ ఫర్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆర్ ఎర్లీ పేమెంట్. ఇంకోటి వచ్చేసి మనకి మోడిఫికేషన్, సేమ్ లీజెస్ చూసాం అలానే. సరేరా? తర్వాత లాస్ట్ ఇంక 3 ఉన్నాయి. డెరివేటివ్స్, ఏం కావాలి మౌనిక? రెండు లాస్ట్లో. తర్వాత డెరివేటివ్స్, 3 స్పెషల్ కేసెస్ ఇంక ఇవన్నీ. డెరివేటివ్స్, మా క్యాష్ ఫ్లో హెడ్జ్ CFH, క్యాష్ ఫ్లో హెడ్జ్. లాస్ట్లో ఫైనాన్షియల్ గ్యారంటీ అండ్ మిస్లేనియస్. అకౌంటింగ్ ఫర్ డెరివేటివ్స్, SFM గారు డెరివేటివ్స్ వేరే. డెరివేటివ్స్, క్యాష్ ఫ్లో హెడ్జ్, ఫైనాన్షియల్ గ్యారంటీ అండ్ మిస్లేనియస్ లాస్ట్లో. అకౌంటింగ్ ఫర్ స్లోగా అకౌంటింగ్ ఫర్ డెరివేటివ్స్, క్యాష్ ఫ్లో హెడ్జ్, ఫైనాన్షియల్ గ్యారంటీ అండ్ మిస్లేనియస్. ఈ అటెంప్ట్లో వెరీ వెరీ హై ఛాన్సెస్ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఈ ఏరియాలో. 8 మార్క్స్కి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఈ అటెంప్ట్కి. మొన్న ఇక్కడ ఇచ్చేసాడు అకౌంటింగ్, HFI ఇచ్చాడు, మొన్న హైబ్రిడ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు మన 14 మార్క్స్కి. ఈసారి ఇది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ఇది చాలా ఈజీ, చిన్నపిల్లలు ఇవన్నీ గుర్తునైపోతాయి. రైటా?
ఇది ఓవరాల్గా సిలబస్ మనకి. ఇది బేసిక్గా ఆర్టీపీ ఎంటీపీలో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. డెఫినేషన్ ఏంటి, సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, ఎసెట్ మీద తక్కువ క్వశ్చన్స్ ఎగ్జామ్లో, బట్ లయబిలిటీ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీకు ఇచ్చింది ఇన్స్ట్రుమెంటా కాదా ఫస్ట్, తర్వాత ఇది ఎసెట్టా కాదా, ఇది లయబిలిటీయే కాదా, దీన్ని మనం వాళ్ళు జస్ట్ బ్రీఫ్గా చదువుకుంటాం అంతే. ఇవాళ ఒక చిన్న ఐడియా వస్తుంది మనకి. ఇక్కడ పెద్ద ఎక్కువ టైం ప్రజెంట్ వేస్ట్ చేయం మనం. వన్స్ మనకి అకౌంటింగ్ అయిపోయిన తర్వాత దెన్ విల్ గో బ్యాక్ 1 full డే మనం పెట్టుకుందాం 1 hour. లేదంటే ఇది మొత్తం ఎక్కువ టైం వేస్ట్ మనకి ఇక్కడ అవసరంగా. వాళ్ళు జస్ట్ చూద్దాం ఏంటనేది. విల్ స్టార్ట్ విత్ ఫైనాన్షియల్ ఎసెట్. వాళ్ళు మన టార్గెట్ 2 అయిపోవాలి. రేపు ఇది అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, తర్వాత ఇది అయిపోతుంది. మ్యాక్సిమం 3 to 4 days అంతే. ఏముండదు అక్కడ పెద్ద పెద్ద చదువుకోవడానికి. క్లియరా? స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇటుపైన మనం తర్వాత కాపీ చేసుకోమ్మా ఫ్రెండ్స్. దాంట్లో మీరు పాజ్ చేసి రాసుకోండి. ఈ చార్ట్ వేశారు కదా, మీరు క్లాస్ అంతా అయిపోయిన తర్వాత సిలబస్ అంటే ఈ టాపిక్ అయిన తర్వాత క్వశ్చన్ నెంబర్లు వేసుకోండి. అక్కడ ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ సీక్వెన్స్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు చూద్దామా? చిన్న టాపికే చెప్పేవాడిని. మాదేశ్ రాత్రి ఫోన్ చేసి గొడవ వేసుకున్నాడు, మాకు పెద్ద టాపిక్ చెప్తారా లేదు, అందుకని ఇంక స్టార్ట్ చేయాల్సి వచ్చింది. లేదంటే షేర్ బేస్ పేమెంట్స్ అరే హ్యాపీగా నువ్వు. అవునా, అక్కడ ఫారెక్స్ మళ్ళీ. సరే సరే చూడండి. ఇంకా ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఇప్పటిదాకా ఏం చూస్తున్నాం మనం? అసెట్స్ ఉన్నాయి. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో మనకేమో ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్సా, ఇది ఓల్డ్ స్టైల్ ఫిక్స్డ్ అసెట్స్. ఇప్పుడు ఏం రాస్తారు? నాన్ కరెంట్ అసెట్స్, మా కరెంట్ అసెట్స్. ఐడియా ఉందా మీకు? ఇది ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్లో 2 categories ఉంటాయి ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం. నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. దీంట్లో బోల్డ్ వస్తుంది మీకు పీపీ అని, మా ఇన్వెస్ట్మెంట్ అని ఏదో ఒకటి వస్తుంది. ఇక్కడేమో డెటార్స్ అని, బిల్స్ రిసీవబుల్ అనేసి, క్యాష్ అనేసి అలా వస్తాయి కదా. ఈ నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఈ క్లాసిఫికేషన్ మనకి నార్మల్గా సిఏ ఇంటర్ లెవెల్లో లేదా ఇండేస్ 109 రాకముందు ఇలా ఉండేది మన బ్యాలెన్స్ షీట్లో. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, బాబు నాన్ కరెంట్ అసెట్స్లో కూడా మళ్ళీ ఈ నాన్ కరెంట్ అసెట్స్లో కూడా మళ్ళీ మీకు ఫైనాన్షియల్ అసెట్ ఉంటుంది, నాన్ ఫైనాన్షియల్ అసెట్ ఉంటుంది. యూ హ్యావ్ టు డివైడ్ నాన్ కరెంట్ అసెట్స్ ఇంటూ 2 parts మళ్ళీ. ఒకటేమో ఫైనాన్షియల్ నేచరు, ఇంకోటేమో నాన్ ఫైనాన్షియల్ నేచరు. కరెంట్ అసెట్స్లో కూడా మళ్ళీ మీకు యూ హ్యాడ్ 2 categories. ఒకటేమో ఫైనాన్షియల్ అసెట్, రెండేమో నాన్ ఫైనాన్షియల్ అసెట్. ఎందుకు సార్ మరి ఇలాగంటే, మా బేసిక్గా ఇండేస్ టాక్స్ అబౌట్ ఫెయిర్ వాల్యూ మెజర్మెంట్స్. ఇప్పుడు మన పీపీ చూసాం మనం. అక్కడ ఏం చెప్పాం మీకు? సార్ ఎక్కడో 10 years తర్వాత మీకు ఒక లయబిలిటీ ఉంటే, ఎంత 10 lakhs ఉంటే, దీన్ని ఎక్కడో డిస్కౌంట్ చేసి రాసాం. అక్కడ ఎందుకు రాసాము? ప్రజెంట్ వాల్యూకి. బికాజ్ వీ వాంట్ టు షో ట్రూ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 10 lakhs రాశారు, 2 lakh రాశారు, డిఫరెన్స్ ఉంటే చెప్పండి. యాక్చువల్గా మీకు డే 1 10 lakhs ఏం లేదు లయబిలిటీ. జస్ట్ మీరు 2 lakhs కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఇవాళ ఎక్కడో 2 lakhs తీసుకుని అప్పించారు అనుకున్నారు కన్నా, ఇది పెరుగుతూ మీకు 10 lakhs అవుతుంది ఇక్కడ. అది చెప్పండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 lakhs అమ్మా, పెద్ద అమౌంట్, 20 ఏమో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. అక్కడ 100 lakhs రాస్తే ఇంప్రెషన్ ఎలా ఉంటుంది బ్యాలెన్స్ షీట్ మీద? 20 రాస్తే ఇంప్రెషన్ ఎలా చెప్పండి మీరే. మీరు 100 రాశారు అక్కడ, దాని మీనింగ్ ఏంటి? అమ్మో ఈ కంపెనీకి ఇంత అప్పు ఉంది, ఫ్యూచర్లో ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేయకూడదేమో, మనం ఈ కంపెనీకి లాసెస్ ఎక్కువ ఉన్నాయేమో, ఈ కంపెనీకి ఆబ్లిగేషన్స్ ఎక్కువ అనుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు దాన్ని డిస్కౌంట్ చేసాం మనం. సో దాన్ని డిస్కౌంట్ చేసుకొని ఇఫ్ యూ బ్రింగ్ టు ప్రజెంట్ వాల్యూ ఫెయిర్ మెజర్మెంట్ అది. సో ఓకే 100 lakhs ఏం లేదు, ఎక్కడో 100 lakhs ఉందంట. ఇప్పుడు జస్ట్ కంపెనీ 20 lakhsని పక్కన పెట్టుకుంటే, ఈ 20 lakhs మీద ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వెళ్ళిపోతే దెన్ కంపెనీకి హ్యాపీగా 100 lakhs వెళ్ళిపోతుంది. అలాగే ఈ అసెట్స్ కూడా చూసాం మనం. ఇండియా 16 చూసాం మనం, 38 చూసామా, 116 చూసాం, 40 చూసాం, ఎన్ని అదే కదా, 105 చూసాం, ఇంకా ఇండియాస్ 2 చూసాం. 16 మీనింగ్ చెప్పండి నాకు. అసెట్స్ విచ్ ఆర్ హెల్డ్ ఫర్ యూజా, అది డెఫినేషను. జనరల్గా బేసిక్గా ఎప్పటివరకు మీరు చదువుకున్న అసెట్ డెఫినేషన్ చెప్పండి. అసెట్ మీన్స్ రైట్ టు గెట్ ఎనీ బెనిఫిట్స్. అదే ప్లెయిన్ మీనింగ్, రైట్ టు గెట్ ఎనీ బెనిఫిట్స్.
ఆబ్లిగేషన్ అంటే లయబిలిటీ అంటే ఆబ్లిగేషన్ టు పే క్యాష్, డబ్బులు పే చేయాలి మనం బికాస్ ఆఫ్ సమ్ ఈవెంట్స్ అక్కడ ఇన్ పాస్ట్. అది జనరల్ డెఫినేషను. ఇక్కడ ఏం చెప్తారంటే వీళ్ళు ఫైనాన్షియల్ అసెట్స్కి మా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే చెప్తాడు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, సింపుల్ కాంట్రాక్ట్ అంతే. ఇన్స్ట్రుమెంట్ హ్యావ్ నో డెఫినేషన్. మళ్ళీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ జస్ట్ ఏ కాంట్రాక్ట్ అంటాడు వాడు. మీకు ఏం చెప్తాడు, వాట్ ఈజ్ ఫైనాన్షియల్ అసెట్ అంటాడు, వాట్ ఈజ్ ఫైనాన్షియల్ లయబిలిటీ అంటాడు. జస్ట్ రెండు గుర్తుపెట్టుకుని ప్రజెంట్. ఫైనాన్షియల్ అసెట్ మీన్స్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఇన్ ఫ్యూచర్ అగెనిస్ట్ వాట్ యూ హ్యాడ్ ఇన్ కాంట్రాక్ట్. మీ దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్ట్ వాడుకొని ఇఫ్ ఫ్యూచర్లో కానీ మీకు రైట్ టు రిసీవ్ క్యాష్ ఉంటే లేదా రైట్ టు రిసీవ్ ఎనీ ఈక్విటీ షేర్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ వాట్ ఎవర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అదర్ కంపెనీ. రెండు, రైట్ టు రిసీవ్ క్యాష్ అగెనెస్ట్ కాంట్రాక్ట్, ఎగ్జాంపుల్ డెటార్స్. చెక్ చేయండి ఒకసారి డెఫినేషన్. ఊరు సరదా చెక్ చేసుకుని వెళ్ళిపోదమ్మా. మీ దగ్గర పీపీ ఉంది, మీకు ఏమైనా రైట్ టు రిసీవ్ ఉన్న క్యాష్? ఎందుకు పెట్టాం పీపీ? మనం రైట్ టు యూజ్ కోసం పెట్టాం, నాట్ టు రైట్ టు రిసీవ్ క్యాష్ కోసం పెట్టాం. ఎగిరిపోయింది. నెక్స్ట్ మీకు ఇది పెట్టాం, ఇన్వెంటరీ పెట్టామమ్మా, డెటార్స్ పెట్టాం, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ పెట్టాం. చెప్పండి ఇప్పుడు డెటార్స్ చెప్పండి. డెటార్స్ అంటే మీకు కాంట్రాక్ట్ ఉంటుంది, రైట్ టు రిసీవే కదా. సో ఫ్యూచర్లో మీకు ఈ కాంట్రాక్ట్ వాడుకొని ఈ డెటార్స్ నుంచి యూ హ్యాడ్ వన్ రైట్ టు రిసీవ్ క్యాష్. ఇన్వెంటరీ వన్ ఫ్యూచర్లో ఇన్వెంటరీ పరిస్థితి ఏంటి? సేల్ చేస్తే మీకు క్యాష్ వస్తుందా? లేదు. ఏంటమ్మా క్రెడిటర్స్ ఫైనాన్షియల్ లయబిలిటీ అయితే అప్పుడు క్రెడిట్ సేల్స్. ఓకే. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మీరు పే చేశారు ముందు, ఎసెట్టే మీకు. బట్ ఫ్యూచర్లో మీకు డబ్బులు వస్తుంది దాని నుంచి, మీకు డబ్బులు రావు. జస్ట్ మీరు ముందు పే చేశారు అంతే. దట్ ఈస్ జస్ట్ ఎసెట్, నాట్ ఫినాన్షియల్ ఎసెట్. మనం చూసారు ఇప్పుడు ఏమవుతుందో, ఇండేస్ 109 వచ్చిన తర్వాత ఇది మళ్ళీ విడిపోతుంది. నువ్వేమో ఫినాన్షియల్ ఎసెట్, నువ్వే నాన్ ఫైనాన్షియల్ ఎసెట్, నువ్వు ఫినాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అని ఇలా. ఇవాళ జస్ట్ మీ బేసిక్స్ చాలు, తర్వాత చూద్దాం ఏంటనేది. జస్ట్ బేసిక్స్ ఏంటంటే ఫినాన్షియల్ ఎసెట్ మీన్స్ ఎనీ రైట్ టు రిసీవ్ క్యాష్ ఆర్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు క్యాష్ చూసాం కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ ఆఫ్ అదర్ కంపెనీస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఉండొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ దగ్గర ఉండొచ్చు. అవునా? ఇప్పుడు దాకా ఏం చేసాం బ్యాలెన్స్ షీట్లో మనం వి సింప్లీ షోన్ అండర్ నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ. అవునా? ఐడియా ఉందా నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే? నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, నాన్ కరెంట్ అసెట్స్ ఉంటాయి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్లో. దీంట్లో అసెట్స్ ఉంటాయి ఫస్ట్ పీపీ నేచర్, ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఉండేది. దీంట్లో మళ్ళీ ఇప్పుడు విడగొడుతున్నాం మనం, దీంట్లో మళ్ళీ ఫినాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఏంటని. మరి దీంట్లో కూడా విడగొట్టాలి కదా. నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఇన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ. చెప్పండి ఇప్పుడు మాకు ఫ్యూచర్లో మీరు ఈ కాంట్రాక్ట్ వాడుకొని మీకు రిలయన్స్ కంపెనీ యొక్క షేర్స్ వస్తాయి, ఈక్విటీ షేర్స్. సో ఇఫ్ వీఆర్ రిసీవింగ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఇన్ ఫ్యూచర్ అండర్ ఎనీ కాంట్రాక్ట్, దట్ asset we should shown as a financial asset, not as a non-current asset. బట్ ఇప్పటిదాకా ఏం చేస్తాం మనం, we used to show under non-current investments, non-current assets, నార్మల్ కరెంట్ అసెట్స్. బట్ ఇవన్నీ తప్పు. మీరు ట్రూ పిక్చర్ మీకు కావాలంటే వీ హ్యావ్ టు షోన్ అండర్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ కేటగిరీ. ఈ టాపిక్లో నుంచి అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మొత్తం ఇదే ఉంటుంది. అక్కడ వాడు ఏం చేస్తాడు క్వశ్చన్లో మొత్తం కల్పిస్తాడమ్మా, కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్, నాన్ ఇన్వెస్ట్మెంట్స్. మీరేం చేయాలి వెతికి ఇప్పుడు లేదండి దీంట్లో ఇదేమో ఫైనాన్షియల్ చూపించాలి, ఇదేమో ఎన్ఎఫ్ఏ చూపించాలి. ఈ టాపిక్ అక్కడ చాలా యూజ్ అవుతుంది మీకు. అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్. చెప్పండి ఏంటి సింపుల్గా, ఫైనాన్షియల్ అసెట్ మీన్స్ ఎనీ రైట్ టు రిసీవ్ క్యాష్ ఇన్ ఫ్యూచర్ ఆర్ రైట్ టు రిసీవ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ అదర్ ఎంటిటీ. లయబిలిటీ అంటే రివర్సేగా, ఆబ్లిగేషన్ టు పే క్యాష్ ఆర్ ఆబ్లిగేషన్ టు డెలివర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఫ్యూచర్. మనం డెలివర్ చేయాలి. రైట్ టు రిసీవ్ క్యాష్ అయితేనేమో అసెట్, ఆబ్లిగేషన్ టు పే అంటే లయబిలిటీ, రైట్ టు రిసీవ్ ఈక్విటీ అంటేనేమో అసెట్, ఆబ్లిగేషన్ టు పే అంటే ఆబ్లిగేషన్ టు గివ్ అంటే మన కంపెనీ,
మనకి అసెట్ రా, వీడికేంటి మరి? మనకేమో రైట్ టు రిసీవ్, వీడికేంటి? ఆబ్లిగేషన్ టు పే. మనకేమో రైట్ టు రిసీవ్ షేర్స్, వీడికేంటి? ఆబ్లిగేషన్ టు ఇష్యూ షేర్స్. మరి ఆ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ తీసేసుకుంటాడు, ఆ ప్రిఫరెన్స్ షేర్స్ కన్వర్ట్ చేసి నీడే కదా మరి. మనకేమో రైటు, అంతే కదా మనకి ఇలా. ఎవరి కోసం ఇస్తున్నాడు, దేనికోసం ఇస్తున్నాడు? ఐపీఓనా లేదా ముందే ఆబ్లిగేషన్ ఉందా నీకు? ఇన్ కేస్ ఆఫ్ ఐపీఓరా మీకు ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు, బట్ ఆల్రెడీ మీరు డబ్బులు తీసేసుకున్నారు, మీరు ఆల్రెడీ కన్వర్టబుల్ బాండ్స్ డబ్బులు తీసేసుకున్నారు, డిబెంచర్స్ డబ్బులు తీసేసుకున్నారు, ప్రిఫరెన్స్ డబ్బులు వాడేసుకుంటున్నారు కదా మరి. యూ హ్యాడ్ వన్ ఆబ్లిగేషన్. ఇప్పుడు దాకా ఏం చెప్పారు మీరు? వాటిని నాన్ కరెంట్ లైబిలిటీస్ అని చెప్పుకున్నారు మీరు, అంతేనా? ఇది మన బ్యాలెన్స్ షీట్ రా, ఇది వీళ్ళ బ్యాలెన్స్ షీట్, రిలయన్స్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ మనకి ఏమున్నాయి? నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చూపించాం మనం. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిబెంచర్స్, బాండ్స్ చూపించాం అక్కడ. ఇది మనకి అసెట్ అన్నప్పుడు వీడు డబ్బులు వచ్చేసినాయి కదా ఆల్రెడీ. ఇది ఇక్కడ చూపిస్తాడు నాన్ కరెంట్ లైబిలిటీస్లో. ఏంటిది? కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, బాండ్స్ ఇలా చూపిస్తున్నాడు వీడు. మరి నీకు అసెట్ అయినప్పుడు వీడికి లైబిలిటీ మరి, వీడికి ఎఫ్ఎల్, మనకి ఎఫ్ఏ. ఇక్కడ డెటార్స్ ఉన్నాయి, ఇక్కడ ఏముంటాయి? క్రెడిటర్స్ ఉంటాయి వీడికి. నీకు డెటార్స్, వాడికి క్రెడిటర్సే కదా. నీకు మరి ఫైనాన్షియల్ అసెట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇది కావాలి ఇప్పుడు ఫైనాన్షియల్ లైబిలిటీ. క్లియరా? ఇలా ఉంటాయి. నెక్స్ట్ అమ్మా, మీరు మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి కానివ్వండి, లేదా వేరే వాళ్ళకి లోన్ ఇచ్చారు. మీరు ఒక బ్యాంకురా, మీరు ఒక కంపెనీ, మీరు వేరే వాళ్ళకి లోన్ ఇచ్చారు. లోన్ చెక్ చేయండి ఇప్పుడు నాకు చెప్పండి, ఈ లోన్ కాంట్రాక్ట్ ఉంటుందా? ఎస్. మీకు ఫ్యూచర్లో ప్రతి నెల ఈఎంఐ వస్తుందా? ఇంట్రెస్ట్ వస్తుందా? మీకు యూ హ్యాడ్ రైట్ టు రిసీవా? ఇప్పుడు మనం ఏమనుకున్నాం? లోన్ ఎవరికన్నా ఇస్తే అది నార్మల్ అసెట్ అనుకుంటున్నాం, బట్ ఇప్పుడు ఏమైపోయింది? అది చేయాల్సింది. మనం లోన్ ఎవరికైనా ఇచ్చామంటే అది ఇప్పటివరకు ఏంటమ్మా? నార్మల్ అసెట్ అనుకుంటున్నాం, బట్ ఈ డెఫినేషన్ చెక్ చేసిన తర్వాత ఏం చెప్తాం మనం? లేదు లేదు, నార్మల్ అసెట్ కాదు అది. దీనికి మనం నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్ చేయకూడదు. మీరు చేస్తారు చిన్నప్పుడు మామూలు అకౌంటింగ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ పెయిడ్, ఈఎంఐ రిసీవ్డ్ అని. బట్ ఇప్పుడు అలా అకౌంటింగ్ చేయకూడదు. దీనికి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మనకి ఫిక్స్డ్గా వస్తుంది కాబట్టి మనం ఎవరికైనా లోన్ ఇచ్చామంటే దట్ ఈజ్ ఫినాన్షియల్ అసెట్. తర్వాత ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, మీకు జనరల్గా కంపెనీస్లో ఏమో స్టాఫ్ అడ్వాన్స్ ఇస్తారు లోన్స్ లాగా. మీరు రేపు కంపెనీ జాయిన్ అయ్యారనుకోండి, జాబ్ వచ్చిన తర్వాత మీకు వాళ్ళు లోన్ ఇస్తారు. చెప్పండి మరి, ఇప్పుడు ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంప్లాయీకి లోన్ ఇచ్చాడు రా, ఫ్రీకి ఇస్తారు లోను, ఇంట్రెస్ట్ తీసుకుంటాడు కదా. మరి ఎంప్లాయీకి లోన్ ఇచ్చాడు, ఇది మీకు చెక్ చేయండి డెఫినేషన్. మళ్ళీ ఎంప్లాయర్కి కాంట్రాక్ట్ ఉందా? ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల ఈఎంఐ వస్తుందా? ఇంట్రెస్ట్ వస్తుందా? ఎండింగ్లో ప్రిన్సిపల్ వస్తుందా? అంటే ఎంప్లాయర్ హ్యాస్ రైట్ టు రిసీవ్ క్యాష్ అగెన్స్ట్ దిస్ కాంట్రాక్ట్. హెన్స్ లోన్ గివెన్ టు ఎంప్లాయీస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ అసెట్, దట్ ఈజ్ ఫినాన్షియల్ అసెట్. వాడికి ఎంప్లాయీకి ఫినాన్షియల్ లైబిలిటీ, బట్ మన ఎంప్లాయీ బుక్లో అకౌంటింగ్ చేయం కాబట్టి మనకు అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ హోల్డింగ్ కంపెనీ ఉంది, సబ్సీ కంపెనీ ఉందిరా. ఇప్పుడు సబ్సీ కంపెనీ ఇష్యూడ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, సబ్సీ కంపెనీ ఇష్యూడ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, హోల్డింగ్ కంపెనీ ఇన్వెస్టెడ్ ఇన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ సబ్సీ కంపెనీ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ ఉంది, హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంది. మరి ఇవి నార్మల్ అసెట్సా లేదా ఫైనాన్షియల్ అసెట్సా? చెప్పండి. ఇప్పుడు హోల్డింగ్ కంపెనీకి ఈ ఇన్స్ట్రుమెంట్ వాడుకొని ఫ్యూచర్లో దే హ్యాడ్ రైట్ టు రిసీవ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ సబ్సీ కంపెనీ. వీడికి అసెట్, వీటి సంగతి చెప్పండి. ఆబ్లిగేషన్ టు ఇష్యూ ఈక్విటీ షేర్స్ అగెనెస్ట్ దిస్ ఇన్స్ట్రుమెంట్ హోల్డింగ్ కంపెనీ. వీడికేమో ఫైనాన్షియల్ లైబిలిటీ అయిపోయింది, వీడికేమో ఫైనాన్షియల్ అసెట్ అయిపోయింది. దోన్న పాయింట్లు మీకు. నెక్స్ట్ లెస్సార్ లెస్సీ ఉన్నాడు, లెస్సార్ లెస్సీ ఉన్నాడు. ఇప్పుడు లెస్సీ నేను, వీడు లెస్సారు. జనరల్గా బయట లెస్సీ ఏం చేస్తారంటే ఎసెట్ మనకి ఇచ్చాడు లీజ్ కోడ్, ఈ ఎసెట్ మనం సరిగ్గా వాడడం తెలియదు వాడికి, పాడు చేస్తామని చెప్పేసి ఏం చేస్తారు సమ్టైమ్స్ లెస్సీ డిపాజిట్. చూడాలి, లెస్సీ డిపాజిట్ సమ్ ఫిక్స్డ్ అమౌంట్ విత్ లెస్సర్. ఈ లెస్సీకి ఎప్పుడు ఇస్తారు డబ్బులు వెనక్కి? ఇవి వెన్ లీజ్ టర్మ్ ఎక్స్పైర్స్. చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేసిన బ్యాలెన్స్ షీట్ నేను డిపాజిట్ అని రాసుకున్నాను, ఎసెట్ నేను నాన్ కరెంట్ ఎసెట్ రాశాను రా. చెక్ చేద్దాం. నాకు ఫ్యూచర్లో లెస్సార్ నుంచి ఏమన్నా ఫిక్స్డ్ డబ్బులు వస్తాయా? ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ప్రిన్సిపల్ మరి మనకి క్యాష్లో ఉండే చాలు. క్యాష్లో మైట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్ రీపేమెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి.
బట్ మనకి ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఉండాలి. ఈ కాంట్రాక్ట్లో ఫ్యూచర్లో మనకి ఫిక్స్డ్ క్యాష్ ఫ్లోస్ రావాలి. చెప్పండి మరి, మీరు ఎవరికన్నా ఇచ్చే డిపాజిట్స్, మీరు ఎవరికన్నా పే చేసే సెక్యూరిటీ డిపాజిట్స్ మళ్ళీ మీకు రిఫండబుల్ అయి ఉండాలి. అవి ఇన్ కేస్ నాన్ రిఫండబుల్ అయితే 2 టైప్స్ ఉన్నాయి తెలుసుగా మీకు. మరి రిఫండబుల్ డిపాజిట్స్, నాన్ రిఫండబుల్ డిపాజిట్స్. మరి రిఫండ్ పరిస్థితి చెప్పండి. మీకు ఫ్యూచర్లో మళ్ళీ డబ్బులు వెనక్కి వస్తాయి కాబట్టి ఇవి నార్మల్ అసెట్స్ కాదు, యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఫైనాన్షియల్ అసెట్స్. అదే నాన్ రిఫండబుల్ అయితే డబ్బులు రావు మనకి, అయిపోయింది. అది ఎప్పట్లానే దానికి చేసుకున్న దానికి. అర్థమైందా మీకు చెప్పే పాయింట్లు? ఇలా వస్తాయి మన క్వశ్చన్స్. ఇప్పుడు థింకింగ్ మనకి మారిపోవాలి. ఓకే, ఈ ఎసెట్ ఉంటే ఇది రైట్ టు యూజా, ఓ చెక్ చేద్దాంరా. మన దగ్గర బిల్డింగ్ ఉంది, ఏం చెక్ చేస్తాం? క్వాలిటీసు, రైట్ టు యూజ్ ఉందా లేదా, మనకు ఓనర్షిప్ ఉందా లేదా, అంతేనా? ఇఫ్ మీరు ఇండియా 16కి వెళ్ళాలంటే ఏం చూస్తాం మనం? మనకి ఈ ఎసెట్ యొక్క ఓనర్షిప్ ఉండాలి, ప్లస్ వాడుకునే రైట్ ఉండాలి మనకి. అది 16కి వెళ్ళిపోయింది. ఇండియా 2 చూస్తాం, రైట్ టు సేల్ ఉంది మన దగ్గర, అంతేనా? 116 చూసాం, రైట్ ఆఫ్ యూజ్ ఉంది. ఇండియాస్ 40 ఉంది, ఏంటది? వీఆర్ కీపింగ్ దిస్ ఫర్ ఎర్నింగ్ ఆఫ్ రెంటల్స్ లేదా క్యాపిటల్ అప్రిషియేషను. 105 చూసాం, రైట్ టు సేల్ ఉంది మన దగ్గర. డెటార్స్ చూసాం, రైట్ టు రిసీవ్ మనీ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అదర్ కంపెనీస్ చూసాం, రైట్ టు రిసీవ్ ఈక్విటీ ఉంది మన దగ్గర. డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఇలా మనం వీ హ్యావ్ టు సపరేట్ నాన్ కరెంట్ ఇంటూ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్, కరెంట్ అసెట్స్ ఇంటూ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్స్. ఇప్పటిదాకేమో 2 బ్రాడ్ కేటగిరీసే, నాన్ కరెంట్, కరెంట్, నాన్ కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్. ఇప్పుడు మారిపోతాయి మళ్ళీ. నాన్ కరెంట్లో మళ్ళీ ఫినాన్షియల్ అసెట్, నాన్ ఫినాన్షియల్ అసెట్. కరెంట్లో మళ్ళీ ఫినాన్షియల్ అసెట్, నాన్ ఫినాన్షియల్ అసెట్. లైబిలిటీస్ మళ్ళీ ఫినాన్షియల్ లైబిలిటీ, నాన్ ఫినాన్షియల్ లైబిలిటీ. మనకి ఫినాన్షియల్ లైబిలిటీ అంటేనేమో వీ షుడ్ డూ అకౌంటింగ్ యాజ్ పర్ ఇండేస్ 109. ఫినాన్షియల్ అసెట్ అంటే వీ షుడ్ డూ అకౌంటింగ్ యాజ్ పర్ ఇండేస్ 109. క్లియరా? అకౌంటింగ్ తర్వాత చూద్దాం. డెఫినేషన్ క్లియరా? డెప్త్కి వెళ్ళమాకండి ఇప్పుడే. ప్రజెంట్ జస్ట్ నేర్చుకోండి. మనం సిలబస్ ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కూర్చుందాం. మళ్ళీ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, చిన్న చిన్న బుడ్డి. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇవాళ జస్ట్ మీకు అసెట్ అంటే ఏంటి, లైబిలిటీ అంటే ఏంటి తెలిసింది అనుకోండి, దెన్ విల్ గో ఫర్ అకౌంటింగ్. అది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. క్లియరా? రాసుకుంటారు 2 లైన్లు, రాసుకోండి అమ్మా. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్, is a contract which gives financial instrument is a contract which give right to one person and obligation to other person, which gives right to one person and obligation to other person. Which gives, ఓకేనా? కింద రాయండమ్మా. ఫినాన్షియల్ అసెట్, ఫినాన్షియల్ అసెట్ మీన్స్ రాయండి మీరు, చెప్పండి. రైట్ టు రిసీవ్ క్యాష్ అనా ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఫ్యూచర్. రైట్ టు రిసీవ్ క్యాష్ ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఫ్యూచర్. రైట్ టు రిసీవ్ క్యాష్ ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఫ్యూచర్. ఎఫ్ఎల్ అంటే ఆబ్లిగేషన్ టు పే ఆర్ ఆబ్లిగేషన్ టు ఇష్యూ ఆర్ డెలివర్. ఓకేనా? ఆబ్లిగేషన్ టు పే ఆర్ ఇష్యూ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఫ్యూచర్. చాలా సింపుల్ డెఫినేషన్, తర్వాత చూద్దాం ఏంటనేది. కింద ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్. డెటార్స్, బిల్స్ రిసీవబుల్, debtors, bills receivable, loan given to other person, loan given to other person, loan given by employer to employee, debtors, bills receivables,
loan given by one person to other person, loan given by employer to employee, security deposits made by lessee with lessor, security deposits made by lessee with lessor, deposits made by lessee with lessor, last term investments by holding company in subsea company and vice versa. Investments made by holding company in subsea company and vice versa. ఇది బాగాలేదంటే ఉన్నా హెడేక్ వచ్చినట్టు అయిపోయిందా? ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై హోల్డింగ్ ఇన్ సబ్సీ కంపెనీ అండ్ వైస్ వర్సా. క్లియరా? ఇది బేసిక్గా డెఫినేషన్స్ అచ్చాలు పరిస్థితాను మనకి. విల్ స్టార్ట్ విత్ అకౌంటింగ్ ఫర్ ఫినాన్షియల్ అసెట్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్స్. ఏమైంది? కనిపించలే అంటావా? ఏమైంది? ఫోనా? రే ఏంటి పొద్దున్నే చాక్లెట్లే ఏంటి? వీడేనా? రే అమ్మఒడి సార్ చూడండి. ఇంకా అకౌంటింగ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్ అమ్మా. సో దీంట్లో మనకి బేసిక్గా 5 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అంతే. ఈ 5 క్వశ్చన్సే ఉంటాయి, ఇంక లేవు దీంట్లో ఎక్కడ కూడా. రాసుకుంటారు ఫస్ట్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ వేసాను చూడండి, మనం రాసుకున్నాము జనరల్ ఊరికనే. మనకి ఫినాన్షియల్ అసెట్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఇంపార్టెంట్, 8 మార్క్స్కి వస్తుంది. అకౌంటింగ్ ఫర్ ఫినాన్షియల్ అసెట్లో మనకి వీ హ్యాడ్ ఓన్లీ 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అమ్మా. 1, లోన్ గివెన్ బై అన్రిలేటెడ్ పార్టీస్. లోన్ గివెన్ బై employer to employee. Security deposit made by lessee with lessor. తర్వాత investment by holding in subsea. ఇన్వెస్ట్మెంట్స్ అంతేలే, ఇక్కడ దాచాలి. అండ్ వైస్ వర్సా. లోన్ గివెన్ బై సమ్ బ్యాంకర్ టు కస్టమర్ అనుకోండి, అంటే బిట్వీన్ అన్రిలేటెడ్ పార్టీస్. తర్వాత లోన్ గివెన్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్, ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇస్తే ఏంటి. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్స్ మేడ్ బై లెస్సీ విత్ లెస్సర్ అయితే ఏంటి. లాస్ట్ ఇంకా హోల్డింగ్ అండ్ సబ్సీ రిలేషన్షిప్. ఇవే ఉంటాయి. మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి బుక్లో. వస్తే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి ఎక్కడి నుంచి. 14 రాదు. 14 మీకు వస్తే మీకు ఎక్కడ వస్తుంది, హైబ్రిడ్లో వస్తుంది. 2 కలిపి ఉంటాయి అక్కడ. కాంపౌండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి మీకు. ఇక్కడ వచ్చిన 8 మార్క్సే, లయబిలిటీ వచ్చిన 8 మార్క్సే, డెరివేటివ్స్ 8 మార్క్సే, ఫినాన్షియల్ గ్యారంటీ 8 మార్క్సే. చిన్న చిన్న క్వశ్చన్స్ 8 మార్క్స్ వస్తాయి. మీకు పెద్ద మోడిఫికేషను, ఎక్స్టింగ్విష్మెంట్ అవి వచ్చినాయి అనుకోండి, దెన్ యుల్ గెట్ ఫర్ 14 మార్క్స్. మొన్న వచ్చింది 14 మార్క్స్కి. చాలా సింపుల్ క్వశ్చన్ అది. 5 అన్నీ ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. ఇంకా ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్
మా K Limited give loan, K Limited give loan to M Limited, to M Limited. ఓకేనా, 120 lakhs, 120 lakhs at interest rate of 10%. లోన్ అమౌంట్ ఏమో 120 lakhs, కూపన్ రేట్ ఏమో 10%, మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 12%. మార్కెట్ రేట్ ఆఫ్ 12%, మా లోన్ పీరియడ్ ఏమో 5 years. 5 years. ఊరికి చిన్న ఎగ్జాంపుల్, ఒకడు లోన్ ఇచ్చాడంట, ఎంత 120 lakhs లోన్ ఇచ్చాడు. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేటేగా, లేదా కాంట్రాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది మీ ఇద్దరి మీద కాంట్రాక్ట్, అది ఎంత 10%, తర్వాత టైం ఏమో 5 years అంట. అనలైజ్ అంతే. చూద్దాం మామూలుగా మా ఇప్పటిదాకా ఏం చేసేవాళ్ళం మనం. మీరు ఎవరికి లోన్ ఇచ్చారా, ఎంట్రీ చెప్పండి నాకు. డబ్బులు బయటికి వెళ్ళిపోతాయా, అంతేనా, డబ్బులు బయటికి వెళ్ళిపోయినాయి కదా. సో లోన్ డెబిట్ చేసేవాళ్ళం మనం, అవునా, ఏదో లోన్ రిసీవబుల్స్, అంతేనా. లోన్ రిసీవబుల్స్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అని రాసేవాళ్ళం. అది తీసుకెళ్ళి ఎక్కడ రాసేవాళ్ళం, ఏదో కరెంట్ నాన్ కరెంటా. 5 years కాబట్టి నాన్ కరెంట్ రాసేవాళ్ళం. మళ్ళీ దాంట్లో ఈఎంఐస్ మళ్ళీ డివైడ్ చేసేవాళ్ళం. విత్ ఇన్ 12 months మనకు వస్తేనేమో కరెంటు, లేదంటే నాన్ కరెంట్ రాసేవాళ్ళం. అంతే సింపుల్ చేసింది మనం. బట్ ఇప్పుడు ఏమంటారంటే అలా మీరు రాయకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఇది లోన్ తీసుకున్నారు వాడు, ఎంత ఇచ్చారు వాళ్ళు, మీరు 10 lakhs, 120 lakhs ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ మీకు ప్రిన్సిపల్స్, అంతేనా. మా ఇంట్రెస్ట్ 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 ప్రిన్సిపల్ ఏం చెప్తుంది ఇప్పుడు. ఇండేస్ 10 నేను మొదట చేసాం మనం బాండ్ వాల్యుయేషను. ఏం చేసాం అక్కడ బాండ్ వాల్యుయేషన్, మనం వీఆర్ కంప్యూటింగ్ ఫెయిర్ ప్రైస్, ప్రజెంట్ వాల్యూ కదా ఇది. ఏం చేస్తాం మన బాండ్ వాల్యుయేషన్లో, ఏం చెప్తున్నారు బాబు, ఈరోజు నిజంగా ఈ బాండ్ పర్చేస్ చేయాలంటే మనం ఎంత ప్రైస్ పే చేయాలి, అక్కడ బాగానే ఉంది. ఏ బేస్ వాడారు మీరు, ఎప్పుడైనా బేస్ ఏంటి చెప్పనా. ఇప్పుడు ఈ ఎసెట్ యొక్క వర్త్ మీరు కనుక్కోవాలంటే, ఈ ఎసెట్ యొక్క వర్త్ కనుక్కోవాలన్నా, ఈ లైబిలిటీకి ఎంత పే చేయాలో కనుక్కోవాలని సింపుల్గా ఏం లేదు. మనకి ఫ్యూచర్లో ఎంత క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి. ఒకప్పుడు బిఫోర్ ఇండేస్ మనకి ఫెయిర్ వాల్యూ కాన్సెప్ట్ లేదు, ఈ ప్రజెంట్ వాల్యూ కాన్సెప్ట్ లేదు. ఇది లేటెస్ట్ ఇవన్నీ. ఇండేస్ వచ్చిన తర్వాత ఇండియాలోకి దెన్ వీ అడాప్టెడ్ అనమాట ఫెయిర్ వాల్యూ కాన్సెప్ట్. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తాం, బ్యాంకులో బుక్లో మనం సింపుల్గా ఎసెట్ అకౌంట్ వేసేసి లోన్ గివెన్ 120 రాసామమ్మా. ఇది తప్పు కదా. చెప్పండి, మీకు 120 lakhs ఇక్కడ రాశారండి, దీని మీనింగ్ ఏంటి, ఇంత మీకు రావట్లేదు. ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ట్రూ పిక్చర్ కదా. ఇక్కడ మీరు 120 రాయకూడదు. ఎందుకు చెప్పండి, మీకు ఇవాళ రావట్లే 120, మీకు ఏమొస్తుందమ్మా, ఇక్కడేమో ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎప్పుడో మీకు వస్తుంది. సో మీరు ట్రూ పిక్చర్ రిఫ్లెక్ట్ చేయాలంటే మీకు ఫ్యూచర్లో ఎంతైతే క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయో ఏదో ఒక రేట్తో డిస్కౌంట్ చేసుకుంటే, అదే మీనింగు, ఏదో ఒక రేట్తో డిస్కౌంట్ చేసుకుంటే మీరు ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ మొత్తాన్ని డిస్కౌంట్ చేసేసుకొని ఇక్కడ రాయాలి తీసుకొచ్చి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 10%, 10%. దీని మీనింగ్ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు, ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ మొత్తాన్ని మీరు 10%తో డిస్కౌంట్ చేసుకొని ఉంటారు. దాని మీనింగు అక్కడ మీకు 120 ఎలా వస్తుంది, మీకు మీరు ఎంతైతే కాంట్రాక్ట్ రేట్లో ఎంటర్ అయ్యారో అదే డిస్కౌంట్ రేట్ అయి ఉంటుంది మీకు. మనం చూసాం, మనం కూపన్ రేటు డిస్కౌంట్ రేట్ సేమ్ అనుకుంటారా, ఫెయిర్ వాల్యూ సేమ్ వస్తుంది చూడండి, ఫేస్ వాల్యూ ఈక్వల్ ఇష్యూ ప్రైస్ వస్తుంది మీకు. ఇక్కడ మీరు ఏం చేసి చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్గా ఎందుకు తీసుకుంటున్నామంటే, ఎంప్లాయర్ ఉన్నాడు రా, ఎంప్లాయర్ బ్యాంక్ వెళ్ళాడు, ఎంప్లాయీ బ్యాంక్ లోన్ కోసం వెళ్ళాడు, అక్కడ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పారు. ఎంప్లాయర్ కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడా, తగ్గిస్తాడా, తగ్గించాలిగా మరి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, ఇలా మీరు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తారు కాబట్టి, మీరు మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడరు కాబట్టి, మీ బుక్లో చూపించే ఎసెట్ అనేది ట్రూ పిక్చర్ రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి, అయితే ట్రూ పిక్చర్ మరి అది ట్రూ పిక్చర్ రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ మేము మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డిస్కౌంట్ చేసుకొని ట్రూ వాల్యూ ఆఫ్ ఎసెట్ మేము చెప్తా ఉంటారు ఇప్పుడు వాళ్ళు. అంతే మేము చేస్తుంది. ఇప్పుడు ఎంప్లాయర్ కూడా చేస్తాడు అకౌంటింగు, ఎంప్లాయర్ రాసుకుంటాడు లోన్ అని చెప్పేసి, బట్ ఏం చేశారు వాడు, హీ సింప్లీ డిస్కౌంటెడ్ విత్ నాన్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీ కాంట్రాక్ట్ రేట్ ఎంతైతే ఉందో
మీరు ఎంతకైతే అగ్రి అయ్యారు ఎంప్లాయీ తోటి, అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. యూజువల్గా కంపెనీ ఉందిరా, కంపెనీ ఏం చేస్తారు, వీళ్ళు తక్కువ రేట్కి ఇస్తారు ఇంట్రెస్ట్కి. ఇలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినప్పుడు ట్రూ పిక్చర్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తాము, మీరేం చేస్తారమ్మా 10తో డిస్కౌంట్ చేశారు, ఇది తప్పురా బాబు. ఇప్పుడు మేము వచ్చేసి మార్కెట్లో జనరల్గా ఇలాంటి లోన్ అగ్రిమెంట్ కానీ ఒక అన్రిలేటెడ్ పార్టీస్ మధ్య జరిగితే, ఒక జెన్యూన్ ట్రాన్సాక్షన్ జరిగితే, మార్కెట్లో 120 lakhs లోన్ ఇవ్వాలంటే బిట్వీన్ 2 అన్రిలేటెడ్ పార్టీస్ దే విల్ యూజువల్లీ ఛార్జ్ 12%. బట్ యూ హ్యాడ్ ఛార్జ్ 10%. తప్పుగా మరిది మీరు 10% ఛార్జ్ చేయటం వల్ల ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ట్రూ పిక్చర్ ఆఫ్ లోన్. సో కాబట్టి ఇండేస్ 101 ఏం చేస్తూ వచ్చి మేము ఇలా ఒప్పుకోం దీనికి, మేము దీన్ని ఇప్పుడు 12% రేట్ ఆఫ్ మార్కెట్ రేట్తో డిస్కౌంట్ చేసి మేము ఇప్పుడు ట్రూ పిక్చర్ తీసుకొస్తాం. ట్రూ పిక్చర్ తీసుకొచ్చి ఈ టోటల్ లోన్లో ఫినాన్షియల్ అసెట్ పోర్షన్ ఎంత, నాన్ ఫినాన్షియల్ పోర్షన్ మేము కనుక్కుంటామని చెప్తారు. అర్థమైంది. ఫస్ట్ మీరేం చేశారు, మీ బ్యాలెన్స్ షీట్లో మొత్తం రాశారు 120 అని, ఎసెట్ రాసేసారు. బట్ ఇది ఎసెట్ తప్పు. ఈ ఎసెట్ మొత్తం నాన్ కరెంట్ ఎసెట్ కాదు, అలాగని ఫినాన్షియల్ ఎసెట్ కూడా కాదు. దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు, దీన్ని మనం డివైడ్ చేయాలి ఇంటూ ఫినాన్షియల్ ఎసెట్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫినాన్షియల్ ఎసెట్. కదా క్లియరా? అర్థం ఏం చేస్తున్నాం మనం, మీరు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనం చెప్పండి మరి, అసలు మీకు బాండ్ వాల్యుయేషన్లో కరెంట్ మార్కెట్ ప్రైస్కి మా ఫెయిర్ ప్రైస్కి డిఫరెన్స్ ఎలా వస్తుంది చెప్పండి. మీకు వాడిచ్చే కూపన్ రేట్ వేరు, మీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, అంతేనా? ఇప్పుడు రెండు సేమ్ అనుకోండి, నెయిదర్ నార్ ఓవర్ వాల్యూడ్ నార్ అండర్ వాల్యూడ్, సేమ్ కదా. ఒక క్వశ్చన్ చేసాం మనం, అంతే కదా. ఇప్పుడు అక్కడ చెప్పండి, ఇప్పుడు మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నేను మీకు అప్పించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ రా. సో గొడవ ఉందా నాకు? నేను సింపుల్గా 100% ఐ కెన్ ట్రీట్ యాజ్ ఫినాన్షియల్ అసెట్. వాడు ఎఫ్ఐఆర్ రాస్తాడు, వాడు ఎన్ఎఫ్ఏ రాయడు, వాడు ఎఫ్ఐని రాశాడు, బట్ తప్పు రాశాడు. మీకు అర్థమవుతుంది పాయింట్. ఎందుకంటే మీరు వాడే డిస్కౌంట్ రేట్ తప్పు రేటు, అది మేము ఒప్పుకోము. ఇది మొత్తం ఎఫ్ఏ కాదు, దీంట్లో కొంత పోర్షన్ మీకు మనం చూసాం. మనం ఏంటి, సేల్ అండ్ లీజ్ బ్యాక్ చూసాం. అప్పుడు ఏం చేసాం మనం చెప్పండి, మొత్తం లీజ్ కోసం ఇవ్వట్లేదు డబ్బులు, మనం కొంతేమో లోన్ అప్పిచ్చాం మనం. అంటే దాని మీనింగ్ ఏంటి, లీజ్ పోర్షన్ నాన్ లీజ్ పోర్షన్ డివైడ్ చేసాం. ఇక్కడ కూడా మొత్తం మీకు ఎఫ్ఏ కాదు, మీరు దీంట్లో మొత్తాన్ని మార్కెట్ రేట్ కంటే తక్కువకి ఇచ్చారు కాబట్టి మీరు ఏదో వాడికి బెనిఫిట్ ఇచ్చారు కొంత, దట్ ఈజ్ నాన్ ఫినాన్షియల్ నేచర్. అంతేనా? మీరు వాడికి ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకున్నారో, ఎంతైతే మీరు తగ్గించారో దాన్ని ఏమంటాం మనం, దట్ ఈజ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. దాని ట్రీట్మెంట్ వేరే, ఎఫ్ఏ ట్రీట్మెంట్ వేరే చేయాలి మనం. సో మన స్టెప్ ఏంటి, ఫస్ట్ టార్గెట్ వీ హ్యావ్ టు సపరేట్ ఫినాన్షియల్ అసెట్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. ఫస్ట్ మనం సపరేట్ చేయాలి, దెన్ ఈ రెండు ట్రీట్మెంట్ మనం నేర్చుకోవాలి. మనం 2 టార్గెట్స్ ఇప్పుడు. టాస్క్ నెంబర్ 1 ఏంటి, సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్, దెన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్, ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. మారిపోతుంది ఇది. క్లియరా? ఫస్ట్ ఏం నేర్చుకుందాం మనం, హౌ టు సపరేట్ ఫినాన్షియల్ అసెట్ ఇంటూ నాన్ ఫినాన్షియల్ అసెట్. సింపుల్ కదా. స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ బై యూజింగ్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంతే కదా. మన ఓల్డ్ ఫార్మేట్ ఇయర్ క్యాష్లో, బట్ పీవీ అట్ ద రేట్ ఏం వాడతారు, కాంట్రాక్ట్ రేటా మార్కెట్ రేటా? కాంట్రాక్ట్ వాడితే ఏమొస్తుంది కదా. సో స్టెప్ నెంబర్ అర్థమవుతుంది మీకు, మా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ పోర్షన్ బై యూజింగ్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకో పదం వాడతాడమ్మా, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్, ఈఐఆర్ అంటాడు క్వశ్చన్లో. ఈఐఆర్ లేదా మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు అంతే. మీకు కాంట్రాక్ట్ రేట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంట్రాక్ట్ రేట్ మీన్స్ నువ్వు మీ అప్పు తీసుకున్నవాడు అగ్రి అయిన రేటు. సార్ ఇంత అప్పు ఇవ్వండి నాకు, ఇంత మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాను. మీ ఇద్దరు కాంట్రాక్ట్ రేట్ అయిపోయింది. ఇడేం చేస్తుంటాడు లెండరు, అదే రేట్తో డిస్కౌంట్ చేసుకున్నాడు. సేమ్ రేట్తో డిస్కౌంట్ చేస్తున్నాడు కాబట్టి సేమ్ అమౌంట్ రాశాడు. బట్ ఈ డిస్కౌంట్ రేట్ ఒప్పుకోం మేము, ఈ డిస్కౌంట్ రేట్ తక్కువ రేట్ ఉంది, మేము మార్కెట్ రేట్తోనే డిస్కౌంట్ చేస్తాము టు రిప్రజెంట్ ఫెయిర్ పిక్చర్ ఆఫ్ లోన్. ఈరోజు మార్కెట్లో నిజంగా ఒక కంపెనీ లోన్ ఇస్తే యూ షుడ్ ఛార్జ్ 12%, నాట్ 10%. మీరు తప్పు ఛార్జ్ చేశారు కాబట్టి ఇండేస్ 109 కేమ్ ఇంటూ అకౌంట్. మార్కెట్ ట్రాన్సాక్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రా, నువ్వు 12కి ఇచ్చావు, 12 మార్కెట్లో ఉంది, గొడవ ఉందా అసలుకి? యూ హ్యాడ్ డన్ ట్రాన్సాక్షన్ విత్ మార్కెట్ టర్మ్స్ రా, గొడవ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్యాంక్ లోన్ ఇచ్చింది, నువ్వు బ్యాంక్ అకౌంట్ చుట్టమా? సో దే సింప్లీ ఛార్జ్ 12%. మార్కెట్లో 12 ఉంటుంది, నీకు 12. అక్కడ ఇండేస్ 109కి ఏం పని లేదు అక్కడ. పని ఉంది అక్కడ. ఎందుకని? ద ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ ఎట్ మార్కెట్ టర్మ్స్.
నీకు ఎప్పుడైతే బిట్వీన్ కంపెనీస్, బిట్వీన్ ఎంప్లాయీ, బిట్వీన్ హోల్డింగ్ అండ్ సబ్సీ, బిట్వీన్ లెస్సీ అండ్ లెస్సర్, ఈ ట్రాన్సాక్షన్స్లో ఎప్పుడైతే నీకు ఆఫ్ ద మార్కెట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయో, అవన్నీ మార్కెట్ టర్మ్స్కి లేవో, దెన్ వీ షుడ్ డూ కరెక్ట్ అకౌంటింగ్. క్లియరా? అర్థమైంది ఏం చేస్తున్నామో? సో స్టెప్ నెంబర్ 1, సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. దాంట్లో మళ్ళీ ఫస్ట్ పాయింట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ బై యూజింగ్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ ఫార్మాట్, ఇయర్ క్యాష్ ఫ్లో పీవీ ఎట్ ద రేట్ ఆఫ్ మార్కెట్ ఇంట్రెస్ట్, పీవీసీఎఫ్. ఏమో ఇయర్స్ మీకు చెప్తాడు 1 2 3 4 5, ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ. ఇంకా ఏమో క్యాష్ ఫ్లో రాసే దగ్గర అగ్రిమెంట్ చదవాలి మీరు. కాంట్రాక్ట్లో సమ్ టైమ్స్ ఓన్లీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి, పీరియాడిక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉండొచ్చు, ఎండింగ్లో ప్రిన్సిపల్ రావచ్చు. లేదా సమ్ టైమ్స్ కాంట్రాక్ట్లో ఏమో మనం చూసాం డిబెంచర్స్లో కూడా, మన బాండ్స్లో మీకు ప్రతి సంవత్సరం కొంత ప్రిన్సిపల్ రీపే చేయొచ్చు, కొంత ఇంట్రెస్ట్ పే చేయొచ్చు. జాగ్రత్తగా ఉండాలి మనకి. అంటే ఇయర్ రాస్తాం మామూలుగానే. నెక్స్ట్ క్యాష్లో రాసేటప్పుడు అది ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్, డివిడెంట్ అయితే డివిడెంటు. దీంతో పాటు మీకేమన్నా ప్రిన్సిపల్ రీపేమెంట్ జరుగుతుంటే అది తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ మీరు. సో కాంట్రాక్ట్ మీరు జాగ్రత్త చదవాలి. క్వశ్చన్ చదివినప్పుడు క్వశ్చన్లో మీకు ఏం చెప్పాడు, పీరియాడికల్ ఇంట్రెస్ట్ చెప్పాడా, లేదా ఇంట్రెస్ట్తో పాటు ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా చెప్పాడా? అయిపోయిందా? నెక్స్ట్ ఇది ఏం తీసుకున్నారు? ఇంట్రెస్ట్ రేటు, కాంట్రాక్ట్ రేటా మార్కెట్ రేటా? ఇంట్రెస్ట్ నేను అడుగుతుంది కాంట్రాక్ట్ రేటు. ఇక్కడ మీరు క్యాష్ ఫ్లోస్ తీసుకునేది కాంట్రాక్ట్ రేటా? సేమ్ క్వశ్చన్ అక్కడ, కూపన్ రేటా డిస్కౌంట్ అడిగాం అక్కడ మిమ్మల్ని. సో కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ కూపన్ రేట్. నీకు ఎంతైతే నిజంగా డబ్బులు తీసుకో నువ్వు, ఇక్కడ నీకు డబ్బులు 12% రావు, 10 వస్తున్నాయి. సో 12 వస్తే గొడవలేదు కదా, రెండు మ్యాచ్ అయిపోయినాయి, ఇప్పుడు 0 అయిపోయింది అప్పుడు నీకు. సో సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకు క్యాష్ ఫ్లో అనేది కూపన్ రేట్ లేదా కాంట్రాక్ట్ రేటు. అయిపోయిందా? ఇక్కడికి వచ్చాం మళ్ళీ. పీవీ ఎట్ ద రేట్ ఆఫ్ ఏంటిది? మార్కెట్ రేట్ లేదా ఈఐఆర్, ఇది ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటు. ఇది గుర్తుపెట్టుకోండి. పీవీసీఎఫ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇంకా ఇదేంటి మనకు వచ్చిన టేబుల్లో, దిస్ ఈజ్ ఫినాన్షియల్ అసెట్. స్టెప్ నెంబర్ 2, సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్, టోటల్ లోన్ మైనస్ ఫినాన్షియల్ అసెట్. స్టెప్ నెంబర్ టోటల్ లోన్ మైనస్ ఈ అసెట్ ఏమొస్తుంది మనకి? నాన్ ఫినాన్షియల్ అసెట్. స్టెప్ నెంబర్ 3, పాసింగ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ, ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, నాన్ ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ వేస్తాం, ఫినాన్షియల్ అసెట్ రాస్తాము, ఎన్ఎఫ్ఐ రాస్తాము. ఇక్కడ తోటి మనకి సపరేషన్ అయిపోయింది. దెన్ విల్ గో ఫర్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. అప్పుడు చూద్దాం లెడ్జర్ అకౌంట్ బ్రహ్మ అర్థమైపోతుంది. ఇక్కడ క్లియర్ అమ్మా? చాలా చాలా ఈజీ. ఈ బేసిక్ మీకు వచ్చిందంటే మోడిఫికేషన్ ఇంతే ఉంటుంది, ఎక్స్టింగ్విషన్ ఏముంటుంది. పార్ట్ 1 మారదు ఎప్పుడు కూడా. మనం లీజెస్ చూసాం, మనం లీజెస్లో సెకండ్ పార్ట్ మోడిఫికేషను, ఫస్ట్ పార్ట్ మారుతుందా? ఎక్కడ పార్ట్ ఏ మారదు, పార్ట్ 1 సేమ్ ఉంటుంది, మనకి పార్ట్ 2 యాడ్ అవుతుంది అంతే మోడిఫికేషన్ అంటే. సో పార్ట్ 1 మీకు ఎంత బాగా గుర్తుంటే అంత ఈజీ మీకు. ఈ క్వశ్చన్ చేద్దాం ఎగ్జాంపుల్ ఇలానే రండి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. దాంట్లో ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ బై యూజింగ్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ బ్రాకెట్లో మార్కెట్ రేట్ ఆర్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ ఫార్మాట్ వేసేయండి. ఇంకా ఇయర్ క్యాష్ ఫ్లో ఎంత? 10/12 ఇక్కడ అందరూ చెప్పాలి. 10/12 అబ్బాయి, 10/12 12 రాయమంటారా? పీవీసీఎఫ్ 1 to 5 ఇయర్సా? ఎంత వస్తుంది మీకు ఇంట్రెస్ట్? 12 10%? ఎంత వస్తుంది ఇక్కడ? 12 10? ఇంట్రెస్ట్ రేట్ 10% కదా, 120 into 10. ఎండింగ్లో రేట్ 120 కదా. మళ్ళీ సేమ్ లైక్ బాండ్స్ ఏనమ్మా, మీకు 5 years డబ్బులు వస్తున్నాయి. కనుక్కొని చెప్పండి నాకు ఇదంతా. పీవీఎఫ్ అని చెప్పండి 5 yearsకి. 5 ఇది 567 చెప్పండి. ఇంకా టోటల్ 3 జస్ట్ 3 ఏంటో మనం చెప్తున్నా సరిపోదులే మేము. స్టెప్ నెంబర్ 1, దిస్ ఈజ్ అవర్ ఫినాన్షియల్ అసెట్. వాడు ఏం బ్యాలెన్స్ షీట్లో 120 రాసుకొని కూర్చున్నాడు ఇక్కడ, లోన్ గివెన్ అని చెప్పేసి. ఇది తప్పు ఇప్పుడు అని చెప్తున్నాను అంతే. వాడు ఎంత చూపిస్తున్నాడు అసెట్, బట్ బాబు ఇంత కాదు అసెట్, అది తప్పు, నువ్వు ఎక్కువ చూపించావు అని చెప్తున్నాం మనం అంతే. క్లియరా? ఫస్ట్ పాయింట్. సెకండ్, సపరేషన్ చేయండి. ఇంకా ఇదే సీక్వెన్స్ ఫాలో అవ్వండి. మా ఎగ్జామ్లో ఊరికి అయిపోయింది క్వశ్చన్.
సపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ అండ్ నాన్ ఫినాన్షియల్ అసెట్. రాయండి. టోటల్ లోన్ 120 మైనస్ స్టెప్ నెంబర్ 1లో వచ్చిన ఫినాన్షియల్ అసెట్ 111.3 ఎంత ఇది 8 ఇది నాన్ ఫినాన్షియల్ అసెట్. దీని ట్రీట్మెంట్ తర్వాత చూద్దాం మనం, చెప్తా. ఇప్పుడు ఎంట్రీ చెప్పండి. 3వ పాయింట్ నాకు డబ్బులు 10 లక్షలు బయటకు వెళ్ళిపోయినాయా? 2 బ్యాంక్ కన్ఫామా? 2 బ్యాంక్ మారదు ఎప్పుడు కూడా. 2 బ్యాంక్ 10 lakhs 120 lakhs. బట్ ఇక్కడ 2 అసెట్స్ వచ్చినాయి ఇప్పుడు. ఒకటేమో ఎఫ్ఏ, రెండేమో ఎన్ఎఫ్ఏ. 111.3 8 ఇది. ఇక్కడ మీకు 2 అసెట్స్ వచ్చాయి. ఒకటేమో ఫినాన్షియల్ అసెట్, రెండేమో నాన్ ఫినాన్షియల్ అసెట్. అరే సుబ్బు లేట్గా వచ్చావు, ఇంత పెద్ద ఇంపార్టెంట్ చాప్టరు. లేట్గా వస్తే ఇలా చెప్పు, ఫ్లో మిస్ అయితే అర్థం కాదు ఇంకది. అయిపోయిందా? నెక్స్ట్ ఏమో చెప్పండి. ఇప్పుడు పొజిషన్, బ్యాలెన్స్ షీట్ పొజిషన్ చెప్పండి. డే 1 మీది 120 రాశారు. ఇప్పుడు తప్పు కదా అది, మనం దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా 2గా ముక్కలు చేసాం దాన్ని. ఎఫ్ఏ ఏమో ఎన్ఎఫ్ఏ. మా 111.3 8.7. ఇది డే 1 క్లోజ్ చేసాం మనం. ఇదంతా ఎప్పుడు చేస్తున్నాం? డే 1 ఇదంతా చేస్తున్నాం మనం. ఇంత డే 1, ఇంకా మన ఎండింగ్కి వెళ్ళలేదు. అది చూద్దాం ఎండింగ్ ఏంటి అనేది. ఇది డే 1. క్లియర్ ఎక్కడ దాకా అందరికీ? చాలా చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు భయపడతారు? ఏమన్నది ఇక్కడ? చాలా చాలా ఈజీ టాపిక్ ఇది. మా క్లియరా? ఫస్ట్ క్వశ్చన్ చదవగానే ఐడెంటిఫై చేయండి, ఇది ఎఫ్ఏనా ఎఫ్ఎల్లా, లేదా కాంపౌండింగా హైబ్రిడా. వస్తే స్లోగాన్ని మీకు. మరి మీకు క్వశ్చన్ తెలియాలి ఫస్ట్. మీకు క్వశ్చన్ తెలియకుండా సేమ్ స్టార్ట్ చేయలేం కదా మనం. లీజ్ చూసాం, లీజ్ కూడా అంతే కదా. లెస్సీయా, లెస్సారా, మోడిఫికేషనా చూసాం. సేమ్ ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి. ఫస్ట్ లోన్ ఇచ్చాడు, 10% 12% ఇచ్చాడు మీకు. స్టెప్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్. ఏం చేసాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్ బై యూజింగ్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ ఫార్మాట్ కదా, అయిపోయింది. 2 సపరేట్ చేసేయండి. టోటల్ లోన్ మైనస్ ఎఫ్ఏ, స్టెప్ నెంబర్ 1. దెన్ ఎంట్రీ స్టెప్ నెంబర్ 1 అకౌంట్ డెబిట్, స్టెప్ నెంబర్ 2 అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. నెక్స్ట్ డే 1 కరెక్ట్ బ్యాలెన్స్ షీట్. ఇది అంతేనా? రెక్టిఫైడ్ బ్యాలెన్స్ షీట్. ఊరినే సరదాగా రెక్టిఫైడ్ ఆర్ కరెక్ట్ బ్యాలెన్స్ షీట్. వాడు 120 రాసి మీకు ఇచ్చాడు బుక్లో, బాబు 120 తప్పురా బాబు, ఇలా ఉండకూడదని చెప్పాం మనం. ఇప్పుడు మనకేంటి? 2 మిగిలిపోయినాయి ఇంకా. మా ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏ చూడాలి, ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ చూడాలి. మా ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏకి సింప్లీ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్. ట్రీట్మెంట్ ఆఫ్ ఎఫ్ఏకి సింప్లీ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్. అది మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మరి మీకు ఇంట్రెస్ట్ అక్రూ అవుతుంటుంది, మీకు పేమెంట్స్ రిసీవ్ అవుతుంటాయి, మళ్ళీ మార్కెట్ రేట్ చాలా ఉంది అక్కడ విషయం. చూద్దాం ఏం చేయాలనేది. ఫినాన్షియల్ అసెట్కి సింప్లీ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్. ఎన్ఎఫ్ఏ చెప్తా తర్వాత ట్రీట్మెంట్, చిన్న పాట అంతే. ఎన్ఎఫ్ఏ తర్వాత చూద్దాము, ఎఫ్ఏ చూద్దాం ఫస్ట్. ఇందాక ఎంట్రీ పాస్ చేశారు కదా మీరు, ఎంట్రీ ఏం చెప్పండి అది? ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, ఎన్ఎఫ్ఏ టు బ్యాంకా. ఇక్కడ పోస్ట్ చేయండి, ఎడొస్తుందో లెడ్జర్లో పోస్ట్ చేయండి. ఎంట్రీ ఎడొస్తుంది? డెబిటా క్రెడిటా? డెబిటేనా? రాయండి అక్కడ. 2 బ్యాంకా. ఎంత? 111. బట్ మీరు ఎంత ఇచ్చారు లోన్ వాడు నిజంగా? మీకు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడు? అమ్మా మీకు ఇప్పుడు మీరు లోన్ ఇచ్చారు, వాడికి లోన్ ఇచ్చారు మీరు. ఈ రెండింగ్కి వచ్చాం, 31st మార్చ్కి వచ్చేసాం. మీరు వాడికి ఫోన్ చేసి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 111 మీద అడుగుతారా, 120 మీద అడుగుతారా? మరి ఇదేం చేద్దాం? ఇదంతా భ్రమ. ఎటుపక్క అయితే బి వస్తుందో ఇదంతా ఏంటి? ఇంకా ఇదంతా పిచ్చి. ఇది నిజంగా జరగదు. ఇదంతా ఇండియాస్ బంద్ మన కోసం. ఇదంతా రియాలిటీ చెప్పండి. మీకు డబ్బులు వస్తాయా? ఫస్ట్ ఇన్స్టాల్మెంటు ఎంట్రీ చెప్పండి. డబ్బులు వస్తే మొత్తం ఎంట్రీ. మరి లోన్ తగ్గుతుంది కదా, నేను తగ్గించాలిగా. మరి ఇదంతా రియాలిటీ అమ్మా, ఇదంతా భ్రమ. మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎటుపక్క అయితే బి వస్తుందో మీకు ఇదంతా ఏంటమ్మా? భ్రమ. అదే సినిమా ఉండేది, భ్రమరాంబ ఒకటి ఉంది. ఏం సినిమా అది? నాకు చెందిన సినిమా వస్తుంది. నీకు నాకంటే ఏది ఎక్కువ? భ్రమరాంబ కోపం వచ్చింది, భ్రమరాంబకు తుమ్ములు వచ్చాయి. సినిమా ఉండేది కదా, అది చూడలేదు మీరు?
తగిటి సాంగ్ ఉంటుంది దాంట్లో ఒకటి. చూడలేదా మీరు? నాగ చైతన్య అదిరా, అది గొడవ వేసుకుంటూ వచ్చి బ్రహ్మరామ్మ కలిగిందంటే అలిగితే ఎవడికి కావాలి హెల్ప్. అప్పుడు బాలయ్యబాబు నింపాలి, అలిగిందంటే చెప్తా. గోబెట్ పీకి అలిగితే ఎవడికి కావాలంటే బతిమాలు కూడదు. ఎప్పుడు అలిగితే ఎవడికి కావాలి చెప్పండి. మనల్ని పడుచుకుంటే అలిగితే ఎవరన్నా? అబ్బాయిలు ఎవరు పడుచుకోడు, అమ్మాయిలు అలిగితే పడుచుకోవాలి, తుమ్మినా పడుచుకోవాలి, దగ్గర పడుచుకోవాలి. ఎంత దారుణం అమ్మది. నిఖిల నువ్వు మంచిదాన్ని నిఖిల. ఏమ్మా సరేనా? ఇడికి కూడా అలుగుతావా? ముగ్గుముద్దు పెడతావా? బొగ్గుముద్దు పెట్టేప్పుడు అన్న రానండి బయటకు చూద్దాం. అదే పిచ్చిదా సినిమాలో ఇరిటేషను. ఆ సినిమా అంతా ఇరిటేషన్. సినిమా బాగుంటుంది కాకపోతే వాడికి బాగుంటుంది, మనకి ఇరిటేషను. అలిగాను, కోపం వచ్చింది, ఎవరికి కావాలి. అమ్మా సరేనా? ఊరికిన ఫన్. మా బి, మీరు ఎప్పుడైతే ఎంట్రీలో నుంచి లెడ్జర్ అకౌంట్కి వెళ్ళిపోయారో ఏంటమ్మది బి, ఇటు సైడ్ అయితే బ్యాంక్ అని పోస్ట్ చేశారో ఇదంతా భ్రమ. ఇన్ డేస్ 109 ఇదంతా రియాలిటీ. చెప్పండి ఇప్పుడు ఈ రెండింగ్కి వచ్చాం మనం. మీకు డబ్బులు వస్తే రావా? ఈ రెండింగ్కి వచ్చారు, ఫోన్ చేశారు వాడికి మీరు, రే లోన్ తీసుకున్నావు కదా డబ్బులు ఇచ్చేయమన్నారు. ఎంత వస్తాయి డబ్బులు మీకు? 12 10 10% వస్తుంది. దేని మీద వస్తుంది? 120 111 రాయండి, ఇంటి రాయండి. బ్యాంక్ పోస్ట్ చేయండి అమ్మా, డబ్బులు వస్తాయి మనకి. బై బ్యాంకా? మనకి ఈ రెండింగ్లో రియాలిటీలో ఇదంతా రియాలిటీ. బై బ్యాంక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 రావచ్చు అమ్మా. ఇంట్రెస్ట్ రావచ్చు మీకు కావాలంటే, ప్లస్ సమ్ టైమ్స్ మీ ప్రిన్సిపల్ కూడా రావచ్చు. ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది? ఎంత వస్తుంది ఇక్కడ? 12. మీకు ఇయర్ ఎండింగ్లో ప్రతి సంవత్సరం కూడా మీకు రియాలిటీలో మీరు అప్పిచ్చారు కాబట్టి మీకు డబ్బులు వస్తే ఇంట్రెస్ట్, డబ్బులు రిసీవ్ చేసుకోండి. అంతేగాని చెప్పమాకున్నాడు కదా నాకు అప్పు ఎంత ఇవ్వలేదు నేను నీకు ఎంత ఇచ్చాను చెప్తారు నా పిచ్చోళ్ళు. ఇంట్రెస్ట్ దీని మీద తీసుకుంటారు మీరు, ఇంట్లో కొట్టిది బెల్లం దీని మీద తీసుకోరు. ఎంతైతే నిజంగా అప్పిచ్చారో కాంట్రాక్ట్లో 120 10% వచ్చేసింది. ఇప్పుడు మన వాడికి ఫోన్ చేసాం డబ్బులు పంపని, ఇప్పుడు మనకు ఫోన్ చేస్తారు ఇన్ డేస్ 1 మనకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు నా సంగతి ఏంటని ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? అది ఏమో మొన్న ఎగ్జామ్ తప్పు చేశారు చాలామంది. పాయింట్ బ్రహ్మలోనేమో వీ షుడ్ టేక్ ఈఐఆర్ ఆర్ మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రియాలిటీలో కాంట్రాక్ట్ రేట్ ఆర్ కూపన్ రేట్. ఇది మీకు క్లారిటీ ఉండాలి. ఇది ఒక్క పాయింట్ తప్పది మొత్తం పోద్ది. ఇంకా ఎందుకు ఇది తప్పు అనుకుంటారా? ఎంట్రీస్ తప్పవుతాయి, లెడ్జర్ తప్పవుద్ది, మొత్తం మార్కులు 0. క్లియరా? డివైడ్ చేసుకోండి. రియాలిటీ భ్రమ. రియాలిటీలో మీరు ఎంతైతే కాంట్రాక్ట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంటర్ అయ్యారో మీకు డబ్బులు వస్తాయి. ప్లీజ్ రిసీవ్ అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అవ్వచ్చు. మీకు ఏమొచ్చినా కూడా సింప్లీ రిసీవ్ బై బ్యాంక్. అయిపోయిందా? వన్స్ రియాలిటీ అయిపోయిన తర్వాత కమింగ్ టు భ్రమ. ఈ భ్రమలో మీరు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటారు? మీ భ్రమలో 12% ఇంట్రెస్ట్ తీసుకున్నారు. అప్ ఎంత ఇక్కడ? 120 111 సో 111 మీద 12% ఇంట్రెస్ట్ మీకు ఇస్తే ఎంత రాసుకోండి. మీకు రాదు, వస్తే ఏంటి? మీకు పెళ్ళి అవ్వదు, అయితే ఏంటి ఊహించుకుంటారు కదా. అరే మాదేశ్ భ్రమలో ఏం జరగవా, మనం ఊహించుకుంటాం అంతే. ఇక్కడ రిమైండ్ చేసి ఊహించుకోండి. 12% వస్తే బాగుండే, 12% మీకు రాదు, మీకు 10 వస్తాయి. మీరు అగ్రీన్ 10K కాబట్టి ఎంతమ్మా ఇప్పుడు? 2 ఇంట్రెస్ట్ ఇన్కమ్. మీకు ఇప్పుడు ఇన్కమే కదా, 2 ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇది ఇంపార్టెంట్. 111 మీద తీసుకోవాలి మీరు భ్రమలో, ఇంటూ 12%. ఎంత మీది? అది క్లోజ్ చేద్దామా? బై క్లోజింగ్ బ్యాలెన్స్ 112. అది అటు వచ్చేయండి మళ్ళీ. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇప్పుడు అందరూ కూడా తలదించుకొని సైలెంట్గా అప్ టు 5 years చేయాలి. ఫస్ట్ రియాలిటీ చేయండి, నెక్స్ట్ భ్రమ చేయండి. క్లోజ్ అయిపోవాలి అకౌంట్ చివరికల్లా. చేసావా? అప్పుడే రాత్రి చేసావండి. మరి వీళ్ళంతా నీకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చదువుకున్నా. నీకు ఇలా చూడాలి. నాకు షాక్, వీళ్ళంతా ఏమో చూస్తూ ఉన్నారు. అరే మాదేశ్ సిగ్గుందరా నీకు? ఎక్కడ ఇంకా ఫస్ట్ ఇయర్లో ఉన్నాను.
చేయండి, మనం నేర్చుకోవాలి ఇప్పుడు. ప్రాక్టీస్ మీకు ఇది. ఫస్ట్ ఈ రెండింగ్కి వెళ్ళిపోండి. రియాలిటీలో మీకు అప్పు ఎంత ఉందో రియాలిటీలో? మీకు అప్పు ఏం తగ్గలేదు. మీకు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది మీకు? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అప్పు తగ్గింది మళ్ళీ భ్రమలో. ఇది భ్రమలో అప్పు తగ్గుతుంది మీకు. చూడండి, ఇక్కడేమో ఈ ఇంట్రెస్ట్ మీద తీసుకోండి, దీని మీద. అక్కడ మీకు అప్పు తగ్గలేదు. మీకు ప్రిన్సిపల్ రీపేమెంట్ ఉందని అప్పుడు తగ్గేది. ఇక్కడ మీకు అప్పు ఏం తగ్గలేదు. సో సింప్లీ టేక్ 12 మొత్తం మీకు. ఇక్కడ తగ్గుతుంది అప్పు, ఇక్కడ తీసుకోండి. ఓకేనా? అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ. అందరు చేయాలి ఇప్పుడు. మీకు ఓన్ ప్రాక్టీస్ ఇది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసుకోండి, భ్రమలోకి వచ్చి ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, అకౌంట్ క్లోజ్ చేయండి. అలా 5 years చేయాలి. అప్పుడు మీకు క్లోజ్ అయిపోతుంది. అందరూ చేస్తాం సార్, చేయాలి అందరూ. మీకోసమే ప్రాక్టీస్ చేయడం అయిపోయింది. చాలా ఈజీ ఇది. ఈ స్టెప్స్ మీకు గుర్తుండాలి. మరి ఆన్లైన్ బ్యాచ్ మీరు కూడా చేయాలి. వాడేట్రా ప్రసాద్, ఏట్రా వాడు ఉంది ఎఫ్ఆర్, వాడికి రాలేదేంటాడు? ఉన్నాడా మొత్తానికి? మరి చూడరా, 15 marks గాన్. 15 మార్కులు వాళ్ళు మిస్ అయితే ఇంకేం అర్థం కాదు. అది రేపంతా భ్రమ, ఇంకా 1 week అంతా. వాళ్ళు వస్తే రియాలిటీ, రాకపోతే మొత్తం భ్రమ అయింది. మరి చేశారా అందరూ? అకౌంట్ మ్యాచ్ క్లోజ్ అయిపోయిందా? మొన్న ఎగ్జామ్లో అడిగాడు లెడ్జర్ అకౌంట్ ఏమని. మొన్న ఎగ్జామ్లో అడిగాడు. సడన్లీ లెడ్జర్ అకౌంట్లు అడుగుతున్నాడు, ఎంట్రీస్ అడుగుతున్నాడు. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. అదే టేబుల్స్ ఉన్నాయి బుక్లో, అవి వద్దు మనకి. ఆ టేబుల్స్ అర్థం కావు, అమౌంటైజేషన్ టేబుల్స్. తరుణ్ చేసావా? చేశారు అవి? అయిపోయిందా? రైట్. అయిపోయిందా? ఫస్ట్ ఎంట్రీస్ చెప్పండి. ఊరికి 2 ఎంట్రీస్. ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? డబ్బులు వస్తున్నాయి. ఫస్ట్ డబ్బులు వస్తే డబ్బులు బ్యాంక్ అకౌంట్, అసెట్ తగ్గిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఏంటిది? లోన్ అకౌంటా, వాట్ ఎవర్, ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్. ఇటుపక్క ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్స్పెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీకు అంటే ఏంటి? క్రెడిట్ కదా. సో ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇది ఎంట్రీ రాయాలి ఫస్ట్ ఇయర్ రాయండి అమ్మ. చాలా ఎంట్రీస్ 2. ఫస్ట్ ఇయర్ ఎంట్రీస్ రాయండి. నెట్ ఆఫ్ ఎంట్రీస్ అవసరం లేదు, 2 సపరేట్ రాయండి. డబ్బులు వస్తున్నాయి ఫస్ట్ మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్, అసెట్ తగ్గిపోతుంది టు ఫైనాన్షియల్ అసెట్. తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ బుక్ చేస్తాం మన అక్రూవల్ కాన్సెప్ట్లో. ఇటుపక్క రిసీవ్ అవట్లో మనకి, ఇటుపక్క భ్రమలో మనకి డబ్బులు రావు. ఇక్కడ బ్యాంక్ మనకి రాదు. వీఆర్ సింప్లీ బుకింగ్ ఇన్కమ్. అసెట్ పెంచుకుంటున్నాం ఇక్కడ మళ్ళీ మనం. ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. రియాలిటీలో డబ్బులు వస్తాయి, భ్రమలో డబ్బులు రావు. జస్ట్ మనం ఇన్కమ్ యాడ్ చేసుకుంటాం అంతే. ఇంట్రెస్ట్ ఇన్కమ్ బుక్ చేసుకుంటాం అంతే మనం. ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్. అంతే కదమ్మా. ఇంట్రెస్ట్ బుక్ చేస్తున్నాం, డబ్బులు రావు మనకి, జస్ట్ క్రియేట్ చేస్తున్నాం అంతే.
అటుపక్క అది బ్యాంకు, అటుపక్క డబ్బులు వస్తాయి, ఇటుపక్క డబ్బులు రావు. ఫస్ట్ ఏమో డబ్బులు వస్తాయి రియాలిటీలో, ఒక ఎంట్రీ రాసుకోండి దానికి. భ్రమలోకి వచ్చాం, మళ్ళీ భ్రమలో ఇంట్రెస్ట్ ఏం చేయాలి మనం, యాడ్ చేసుకోవాలి మనం. అయిపోయిందా, లాస్ట్ మిగిలిపోయింది, దీని సంగతి చూద్దాం. ఇంకా ట్రీట్మెంట్ ఆఫ్, రాయండమ్మా, ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఫినాన్షియల్ ఎసెట్. ఏదమ్మా, ఇదిగో రాసాం కదా, ఇదిగో డే 1 ఎంట్రీ రాసాం కదా. ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, ఎన్ఎఫ్ఏ అకౌంట్ డెబిట్. ఈ ఎన్ఎఫ్ఏ పేరు మారుతుంది, చెప్తా పేర్లు ఏంటనేది. ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, ఎన్ఎఫ్ఏ డెబిట్, 2 బ్యాంక్ రాసాం కదా ఫస్ట్లోనే. ఇప్పుడు దీన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎఫ్ఏ ట్రీట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఎన్ఎఫ్ఏ చూద్దాం ట్రీట్మెంట్ అంటే. క్లియర్ ఇక్కడ దాకా అందరూ? అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ రాశారా? రాసుకోండి ఒక నిమిషం. వెళ్దాం నెక్స్ట్. ఇంకా మీకు మనకున్న క్వశ్చన్స్ 4 మోడల్స్ చెప్పింది మనం, రాయండి. అకండి ఒక చార్ట్ వేద్దాం, అయిపోద్ది. తుడిపోయిన బోర్డు, ఈ స్టెప్స్ గుర్తుంటే అయిపోయింది క్వశ్చన్ గుర్తున్నాయి, లేదా మొత్తం ఇంక భ్రమరాంబకే, ఏం అర్థం కాదు, ఏదో చెప్తారు పిచ్చి పిచ్చిగా బయట. మరి రాసుకోండి అమ్మా. ఇన్ కేస్ ఆఫ్, కేస్ రాసుకోండి ఫస్ట్ చెప్తా. కేస్ ట్రీట్మెంట్ ఫస్ట్ అమ్మా. ఎంప్లాయర్ టు ఎంప్లాయీ, ట్రీట్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. అంటే పేరు పెట్టాలి దానికి, ఏదో ఒకటి. ఇప్పుడు నామకరణం చేస్తున్నాం మనం, ఎన్ఎఫ్ఏ అని రాయకూడదు బుక్స్లో, దానికి పేరు రాయాలి ఏదో ఒకటి. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ లోన్ ఇచ్చారంటే జస్ట్ రాసుకొని చెప్తా. ప్రీపెయిడ్ స్టాఫ్ అడ్వాన్స్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, రాసుకోండి ఫస్ట్. అదే మళ్ళీ లెస్సీ ప్రీపెయిడ్ ప్లీజ్ ఎసెట్ అని రాస్తున్నావు, ప్లీజ్ ఎక్స్పెన్స్ అని రాస్తున్నావు. ఒరే ఏందిరా ఇప్పుడు వచ్చేది, టైం ఎయిట్ అవుతుంటే 15 మార్కులు పోయినాయి పో. నెక్స్ట్ అమ్మా, హోల్డింగ్ సబ్సిడీ అమ్మ. డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్, రాయండి అర్థంగా తర్వాత చేద్దాం. హోల్డింగ్ సబ్సిడీ, డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్స్. మా సబ్సిడీ హోల్డింగ్ అయితే డీమ్డ్ ఈక్విటీ. హోల్డింగ్ సబ్సిడీ అయితేనేమో డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్, సబ్సిడీ హోల్డింగ్ అయితేనేమో డీమ్డ్ ఈక్విటీ. అదర్ అన్రిలేటెడ్ అయితే చార్జ్డ్ టు P&L అకౌంట్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ రాయని తర్వాత చెప్తా. ఇంతే మనకున్న కేసెస్ ఈ 5 ఉంటాయి అమ్మా. ఎంప్లాయర్ ఎంప్లాయీ అయితే ఏంటి, లెస్సీ లెస్సర్ అయితే ఏంటి, హోల్డింగ్ సబ్సిడీ ఏంటి, సబ్సిడీ హోల్డింగ్ ఏంటి, అదర్ దాన్ ఇవైతే ఏంటి. ఫస్ట్ రాసుకోండి, తర్వాత చూద్దాం ఏంటనేది. ఇంపార్టెంట్ ఇది కూడా. మీకు ఇచ్చిన క్వశ్చన్లో కేసుని బట్టి, మీకు ఇచ్చిన క్వశ్చన్ కానీ ఎంప్లాయర్ అనుకోండి, ఎంట్రీ రాసినప్పుడు ఫినాన్షియల్ అసెట్ అకౌంట్ డెబిట్, ప్రీపెయిడ్ స్టాఫ్ అడ్వాన్స్ అకౌంట్ డెబిట్, 2 బ్యాంక్. లెస్సీ లెస్సర్ అనుకోండి, సెక్యూరిటీ డిపాజిట్, అదేమో ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, ప్రీపెయిడ్ లీజ్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, 2 బ్యాంక్. హోల్డింగ్ సబ్సిడీ అనుకోండి, సేమ్ ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్, 2 క్యాషియర్ బ్యాంక్. సబ్సిడీ హోల్డింగ్ అనుకోండి, సేమ్ ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, డీమ్డ్ ఈక్విటీ అకౌంట్ డెబిట్, 2 ఏమా తప్పిది కదా, సబ్సిడీ హోల్డింగ్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది, చేస్తుందా, చూస్తూ ఉన్నారు, చేస్తా. సబ్సిడీ హోల్డింగ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీకి డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు దట్ బికమ్ డీమ్డ్ ఈక్విటీ ఫర్ సబ్సిడీ అని మీనింగ్. అక్కడ ఇద్దరు బుక్స్ అలాగే అకౌంటింగ్ మీరు. హోల్డింగ్ కంపెనీలో డీమ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇది వరకు ఏమవుతుంది, డీమ్డ్ ఈక్విటీ చెప్తా పాయింట్ ఎంసీకి వస్తుంది రాపించినది.
తర్వాత అదర్స్ అనుకోండి ఏమో డే 1 సింప్లీ ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చూద్దాం ఇప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్ ఎంట్రీ చెప్పండి నాకు, ఏం రాశారు? ఇప్పుడు నుంచి అమౌంట్స్ కూడా చెప్పడం అయిపోద్ది ఊరినే. ఒక్క నిమిషం ఆగని చెప్తా. చెప్పడం ఎంట్రీ చెప్పండి నాకు. ఫినాన్షియల్స్ అకౌంట్ డెబిట్, ఎన్ఎఫ్ఏ అకౌంట్ డెబిట్ 2 బ్యాంకా, ఇదెంత 111.8, ఇదెంత 8.7 అయిపోయింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే సార్ బాగానే ఉంది సార్, ఇది క్లియరా మీకు? ఎఫ్ఏ క్లియరా? అయిపోయిన ట్రీట్మెంట్, ఇది బ్రహ్మాది, దీని సంగతి చూస్తాం ఇప్పుడు. సార్ మరి దీన్ని ఏం చేయాలంటే, ఇఫ్ లోన్ తీసుకున్నవాడు ఎంప్లాయీ అయ్యి ఉండి లోన్ ఇచ్చి ఎంప్లాయీ అనుకోండి, చూడండి మరి రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది, ఇద్దరికి రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అమ్మా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మీరు ఎంతైతే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందో ఈ ఎన్ఎఫ్ఏని సింప్లీ రైట్ ఆఫ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లోన్ టర్మ్. బికాజ్ ఇద్దరికి రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది కాబట్టి నీకు నీ ఎంప్లాయరు, మీరే చెప్పండి, ఎంప్లాయీకి లోన్ తక్కువ చేయడం మీనింగ్ ఏంటి చెప్పండి? వీడేదో సర్వీస్ చేస్తాడే కదా, ఎందుకు ఇస్తారు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? లేకపోతే ఈ డిఫరెన్స్ ఏంటి? ఎన్ఎఫ్ఏ రిప్రజెంటింగ్ ఎంతైతే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నామో దానికోసం రిప్రజెంట్ చేస్తున్నది. మరి దీన్ని మీరు ఎక్స్పెన్సెస్గా ఛార్జ్ చేయాలంటే 2 ఆప్షన్స్, ఎయిదర్ ఆన్ డే 1 ఇట్ సెల్ఫ్ మొత్తం చేసేయండి, లేదా మీకు ఎంతైతే లోన్ టర్మ్ ఉందో చెప్పండి. మరి మీకు మీ ఎంప్లాయీ మీకు ఈ 5 years మీకు సర్వీస్ చేస్తాడు కదా, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీకు ఓ పక్క మీకు సర్వీస్ వస్తుంది, బెనిఫిట్స్. మరి మీకు ఎంతైతే బెనిఫిట్స్ వస్తున్నాయో దీన్ని కూడా వీ షుడ్ స్ప్రెడ్, అంతేనే కదా? ఎంప్లాయీ అయినా, లెస్సార్ అయినా, హోల్డింగ్ సబ్సీ అయినా మీకు ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. మీకు ఎన్నాళ్ళు అయితే ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందో ఈ ఎన్ఎఫ్ఏని సింప్లీ చార్జ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బట్ అమౌంటైజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లోన్ లేదా పీరియడ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. అర్థమైంది పాయింట్ ఇది? ఎన్ఎఫ్ఏ అకౌంట్ క్రియేట్ చేయండి. ఫస్ట్ పేరు పెట్టండి. ఫస్ట్లో ఏం పేరు పెడతారు? ఎంప్లాయీ అనుకోండి ప్రీపెయిడ్ స్టాఫ్ అడ్వాన్స్, లెస్ అనుకోండి ప్రీపెయిడ్ లీజ్ ఎక్స్పెన్స్, హోల్డింగ్ సబ్సిడీ అనుకోండి డీమ్డ్ ఇన్వెస్ట్, అదర్స్ అనుకోండి డే 1 అదర్స్ చూద్దాం తర్వాత. చూడండి వీళ్ళు ముగ్గురు కదా, ఎంప్లాయీ, లెస్సీ, హోల్డింగ్ సబ్సిడీ. ఈ ఎన్ఎఫ్ఏ పేరు పెట్టాం, 3 పేర్లు పెట్టాం ఇక్కడ. ఇది ఇయర్ బిగినింగ్లో. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ ఆఫ్ అసెట్, దెన్ సింప్లీ వైల్ రైటింగ్ జర్నల్ ఎంట్రీస్, ఎంట్రీ పాస్ చేసేటప్పుడు ఎంతైతే మీకు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది ఇయర్స్కి సింప్లీ రైట్ ఆఫ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ దిస్. ఎసెట్ తగ్గించాలి. ఇప్పుడు రైట్ ఆఫ్ అంటే డెబిట్ చేస్తాం, తగ్గించాలి కదా. 2 డెబిట్ ఏం చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఎన్ఎఫ్ఏ. ఎంత చెప్పండి? 8.75 ఎంత? 1. ఇలాగా 5 years రాసుకుంటూ వెళ్ళిపోతాం మనం. అట్ ద ఎండ్ ఆఫ్ 5th year 0 అయిపోతుంది. అర్థమైంది పాయింట్ చెప్పింది మీకు? మీకు ఇచ్చిన క్వశ్చన్లో కానీ ఉన్న పార్టీస్ మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటే ఇఫ్ దే ఆర్ రిలేషన్షిప్ ఫర్ నెక్స్ట్ 5 years ఒకేసారి రైట్ ఆఫ్ చేయకూడదు. బికాజ్ మనకి సర్వీసెస్ 5 years వస్తాయి. చూడండి ఇక్కడ మీరు లీజ్ వాడుకుంటున్నారు, ఎసెట్ 5 years వాడుకుంటారు మీరు, మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి కదా. సో 5 years మీకు లీజ్ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు డే 1 రైట్ ఆఫ్ చేయకూడదు. దాన్ని కూడా సింపుల్గా డివైడ్ ఇంటూ 5 years. ఎంట్రీస్ పాస్ చేస్తున్నప్పుడు సింపుల్గా ఎసెట్ తగ్గించాలంటే క్రెడిట్, డెబిట్ అంటే ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఎన్ఎఫ్ఏ. దిస్ ఈజ్ రిగార్డింగ్ 3 cases. మీకు వాడికి సంబంధం లేదు, దెన్ సింప్లీ రైట్ ఆఫ్ ఆన్ డే 1 ఇట్ సెల్ఫ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ ఎన్ఎఫ్ఏ రాదప్పుడు ఇంకా సింప్లీ రైట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మీరు గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్స్. మీకు ఇచ్చిన క్వశ్చన్లో హోల్డింగ్ సబ్సియా, ఎంప్లాయీయా, లేదా లెస్సర్, అదర్స్ అనుకోండి, వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఎటువంటి సంబంధం లేనప్పుడు మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు కదా. బట్ సమ్టైమ్స్ సంబంధం లేకపోయినా సరే దే విల్ డూ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద మార్కెట్. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ ఆఫ్ ద మార్కెట్ జరిగిందో వీ హ్యావ్ టు డూ ద ఫాలోయింగ్ ప్రాసెస్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎంట్రీ 2 marks ఉంటే ఎంట్రీకి మళ్ళీ దీనికి ఇన్ కేస్ ఆఫ్ వీళ్ళు ముగ్గురు అనుకోండిరా, ఎంట్రీ ఏంటి చెప్పండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఎన్ఎఫ్ఏ. అదర్స్ అనుకోండి సింప్లీ డే 1 వైల్ రైటింగ్ క్రియేషన్ ఎంట్రీ ఎఫ్ఏ అకౌంట్ డెబిట్, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు క్యాషియర్ బ్యాంక్. రైట్ ఆఫ్ చేయొచ్చు. క్లియరా? రాసుకోండి మీద ఇంకా
ట్రీట్మెంట్ ఆఫ్ నాన్ ఇది రాసి ఎక్కడ దాకా తర్వాత రాసుకోండి ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీ ఇన్ కేస్ ఆఫ్ లెస్సీ లెస్సర్ ఇన్ కేస్ ఆఫ్ ఈ 4 కేసు అనుకుంటారా దెన్ ఏం చేస్తారు రైట్ ఆఫ్ లేదా అమోర్టైజ్ నాన్ ఫినాన్షియల్ అసెట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లోన్ లేదా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లీజ్ టర్మ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎంతైతే మీకు ఎన్ఎఫ్ఏ వచ్చిందో దాన్ని మీరు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంతైతే మీకు రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందో ఆ పీరియడ్కి రైట్ ఆఫ్ చేయండి ఓన్లీ ఎట్ ద ఎండే జరిగింది బ్యాలెన్స్ షీట్ తర్వాత వైల్ రైటింగ్ ఎంట్రీసే ఇంకెక్కడైనా ట్రీట్మెంట్ లేదు ఎంట్రీస్ పాస్ చేస్తున్నప్పుడు సింప్లీ రైట్ ఆఫ్ ఓకేనా ఎంట్రీ చెప్పండి నాకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఎన్ఎఫ్ఏనా రైట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఎన్ఎఫ్ఏ అదర్స్ అయితే డే 1 రాస్తాం ఇంకా ఎఫ్ఏ అకౌంట్ డెబిట్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ డే 1 అయిపోతుంది అది దానికి నో ట్రీట్మెంట్ ఫర్దర్ క్లియర్ రిలేషన్షిప్ ఉంటే డిఫర్ చేస్తున్నాము లేదంటే డే 1 కట్ అయిపోతుంది అది మొత్తం రైట్ ఆఫ్ అయిపోతుంది అయిపోయింది అందరికీ అది టైం ఎంత దాంట్లో ఓకేనా సో క్లోజ్ చేద్దాం క్వశ్చన్ చేద్దాం ప్రాక్టీస్ అయితే మనకి 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి చేసేద్దాం అయిపోతుంది దొరికినాయి స్పీడ్గా సేమ్ ఫార్మాట్లో రైటా ఓకే ఆపేసి మనకి మళ్ళీ కలుద్దాం